రకమైన సిమ్టమ్ అనమాట. అదే కానీ మనకు ఆ సిమ్టమ్ అది ఆక్సిజన్ తగ్గిపోతుందని ముందు తెలిస్తే మనం ముందే హాస్పిటల్కి వెళ్తాం మేల్కొని. అందుకని ఎలాగ మనం తెలుసుకోవాలి, ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఈ ప్రమాదమైన పరిస్థితి ఎవరికి 10% ఆఫ్ గ్రూప్లో ఏ పాపులేషన్ ఉన్నారని తెలుసుకోవడానికి మనం కొన్ని టెస్టులు ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. వాటిని గురించి నేను మీతో చర్చిస్తాను. ఇప్పుడు ఈ కోవిడ్లో కూడా ఈ సిమ్టమ్స్ చెప్పాను కదా, అవి కాకుండా కొంచెం కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. కాంప్లికేషన్స్ అంటే మైల్డ్ టు డెత్ వరకు వెళ్ళిపోతుంది. తర్వాత బ్రతికులలో కూడా కొంతమందిలో ఏమవుతుందంటే మనిషి సన్నగా అయిపోవడం, ఎంత తిన్నా కూడా బరువు పెరగపోవడం, తర్వాత ఈ లంగ్స్ ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ అంటే స్కార్ టిష్యూ ఎక్కువ ఫామ్ అయిపోయి, అంటే లైఫ్ ఉంటుంది కానీ స్కార్ టిష్యూ బాగా ఫామ్ అయిపోయి ఆ ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయక దానికి కాంప్లికేషన్స్ వచ్చి ఆ లైఫ్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా ఈ కోవిడ్ కాంప్లికేషన్స్లో భాగం అనమాట. ఓకే, ఇప్పుడు డయాగ్నోస్, మనం కోవిడ్ని డయాగ్నోస్ చేయాలంటే చాలా టెస్టులు ఉన్నాయి. యాంటీజెన్ టెస్ట్ అని, యాంటీబాడీ టెస్టులు అని, అలా మనకు ఇప్పుడు ల్యాబ్స్ కూడా ఎక్కడ పెడితే అక్కడ అందుబాటులో ఉన్నాయి. హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక 2 మంత్స్ క్రితం అయితే ఆ పరిస్థితి లేదు. డయాగ్నోస్ అంటే ఇప్పుడు ఎలా అంటే ఆర్టీపీసీఆర్ స్వాబ్ ముక్కులో, గొంతులో స్వాబ్, కాటన్ స్వాబ్ పెట్టి తీసి దాన్ని పరీక్ష పంపిస్తారు. ఆ పరీక్షలో యాంటీజెన్ టెస్ట్ చేస్తుంటారు. టెస్ట్లో కొన్ని ఆర్టీపీసీఆర్ అనేది ఒక 2 రోజులు అలా పడుతూ ఉంటుంది. ర్యాపిడ్ టెస్ట్లు అనేవి వితిన్ ఒక 1 అవర్లో రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. అది అలా కాకుండా హెచ్ఆర్సిటీ అంటే హై రిజల్యూషన్ సిటీ చెస్ట్ స్కాన్ చేస్తే అందులో కూడా కోవిడ్ ఏమైనా లక్షణాలు మన ఊపిరితిత్తులో ఉంటాయి, అవి కూడా మనకి ఎర్లీగా కనబడుతున్నాయి. అందుకని ఇవన్నీ కూడా మోడాలిటీస్ ఆఫ్ డయాగ్నోసిస్. అందుకని ఒకదాని మీద డిపెండ్ అవ్వచ్చు. ఇంకా యాక్యురసీ కావాలంటే ఈ 2 టెస్టులు, ఏది ముక్కు స్వాబ్ తీసి పరీక్ష చేసే టెస్టు, తర్వాత సిటీ స్కాన్, వీటన్నిటి కూడా కలిసి ఇంకా మనకి యాక్యురేట్ డయాగ్నోసిస్ వస్తుంది. అలాగే కాకుండా వీటితో పాటు సిమ్టమ్స్ నేను ఇందాక చెప్పినట్టు పొడి దగ్గు, వాసన లేకపోవడం, మరి ఇంకా ఇది కన్ఫర్మ్ కేస్ ఆఫ్ కోవిడ్-19 అని చెప్పి మనం అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మందిలో అసిమ్టమాటిక్ ఉంటున్నారు. ఆ అసిమ్టమాటిక్ వల్ల వాళ్ళకి ప్రమాదం ఉండదు, కానీ వాళ్ళ నుంచి వాళ్ళతో ఎవరైతే కలిసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోవిడ్ వస్తుంది. వచ్చి వాళ్ళు కోమార్బిడ్ అంటే డయాబెటీసు, హైపర్ టెన్షన్, ఇంకా క్యాన్సర్, ఆస్తమా ఇలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళు ప్రాణాపాయం కలిగే పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని చెప్పి అసిమ్టమాటిక్ కేసెస్ కూడా సొసైటీకి డేంజర్. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కోవిడ్-19లో. ఇప్పుడు అసలు కోవిడ్-19, ఇప్పుడు ఈ స్లైడ్ మీరు చూస్తే కోవిడ్-19 అనేది ఏంటంటే అసలు అది మన వైరస్ ముక్కు నుంచి గొంతు నుంచి ఊపిరితిత్తులకి అలా వెళ్తుంది. వెళ్ళినప్పుడు కోవిడ్-19 అనేది వైరస్ మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇదిగోండి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నట్టు గన్ ఉంది. తర్వాత ఇక్కడ ట్రిగ్గర్ నొక్కడానికి హ్యాండ్ ట్రిగ్గర్ని ప్రెస్ చేస్తుంది. అది ఏంటంటే హ్యాండ్ అనేది వైరస్, అది ఆ గన్ అనేది మన ఇమ్యూన్ సిస్టానికి సింబల్. ఇప్పుడు వైరస్ ఏంటంటే మన బాడీలో ప్రవేశించిన తర్వాత చేసే పని ఏంటి, ఇమ్యూన్ సిస్టాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది మన ఇమ్యూన్ సిస్టాన్ని. ఆ ట్రిగ్గర్ మనం స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఆ గన్ను ప్రెస్ చేస్తుంది అనమాట. గన్లో మన ట్రిగ్గర్ దగ్గర ప్రెస్ చేస్తే బుల్లెట్స్ బయటకు వస్తూ ఉంటాయి. అది తెలిసి ఎవరు కూడా గన్ ట్రిగ్గర్ ప్రెస్ చేస్తే బుల్లెట్స్ వస్తాయి. అది గన్ ఏమో మన ఇమ్యూన్ సిస్టానికి సింబల్. ఇక్కడ హ్యాండ్, ఫింగరు మన వైరస్కి సింబల్ కోవిడ్-19కి. వాడు కోవిడ్-19 చేసే పని ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ చేసి వదిలేస్తుంది. ట్రిగ్గర్ చేసి వదిలినప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టంలో ఉన్న మన యాంటీబాడీస్ అంటే కెమికల్ యాంటీబాడీస్ అంటారు వీటిని. ఎందుకంటే వీటి కెమికల్ యాంటీబాడీస్ అని ఎందుకంటే కెమికల్స్ ఆ వైరస్ని చంపడానికి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. యాంటీబాడీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్స్, వాటి సైటోకైన్స్ అంటారు. అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది మన స్క్రీన్ మీద వస్తున్నట్టు కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయి, కొన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి బుల్లెట్స్. ఆ లైట్ కలర్ అన్నీ కూడా ఏంటంటే
వైరస్ని టార్గెట్ చేస్తాడు డైరెక్ట్గా. ఈ రెడ్ కలర్ ఉన్నాయి ఆ బుల్లెట్స్ ఏంటంటే అవి గురి తప్పిన బుల్లెట్స్ అవి. ఆ లైట్ కలర్ ఏంటంటే గురి మీద వెళ్తున్నాయి డైరెక్ట్గా. మన బ్రెయిన్ ఉంది, అక్కడ కింద లంగ్ ఉంది, లివర్ ఉంటాయి, కింద కిడ్నీ ఉంటుంది. ఇంకా వాటన్నిటిలో ఉన్న వైరస్ని కిల్ చేయడానికి ఈ కెమికల్ యాంటీబాడీస్ మనకి మన డయాగ్రామ్లో చూపిస్తున్నట్టు లైట్ కలర్ ఉన్న బుల్లెట్స్ టార్గెట్లు రీచ్ అయిపోయి వైరస్ని చంపుతాయి. ఇంకొక పెద్ద సైజులో ఉన్నాయి డార్క్ కలర్ ఉన్న బుల్లెట్స్, అవేంటి గురి తప్పిన బుల్లెట్స్ అనమాట. అవి వాటి కూడా మన ఇమ్యూన్ సిస్టమే పంపిస్తుంది. అవి ఏం చేస్తాయంటే మన వైరస్ని టార్గెట్ చేయకుండా ఆ వైరస్ చుట్టుపక్కల ఉన్న మన టిష్యూని, బ్రెయిన్ టిష్యూ, వైరస్ చుట్టుపక్కల బ్రెయిన్ టిష్యూ, లంగ్ టిష్యూ, తర్వాత లివర్, కిడ్నీ, అలా ఎక్కడుంటే అక్కడ వైరస్ పక్కన చుట్టుపక్కల ఉన్న మన టిష్యూని, మన హెల్తీ టిష్యూని టార్గెట్ చేస్తుంది ఆ యాంటీబాడీస్ అనమాట. అది చేస్తే ఏమవుతుందంటే వాటికి ఇంజురీ అవుతుంది. ఇంజురీ అయితే ఆ స్లైడ్లో చూపించినప్పుడు మనకేమైనా దెబ్బ తగిలితే ఏమవుతుంది, బ్లడ్ వస్తుంది. బ్లడ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, క్లాట్ వస్తుంది, బ్లడ్ క్లాట్. ఇప్పుడు కోవిడ్లో ఇంకోటి మెయిన్ మెకానిజం ఏంటంటే మనం బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లోను, లంగ్లో సప్లై చేసే బ్లడ్ వెజల్స్లోను, హార్ట్కి, కిడ్నీకి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ తయారైపోతాయి. నేను చెప్పిన ఈ గురి తప్పిన యాంటీబాడీస్ వల్ల ఇలా జరుగుతుంది అనమాట. అలా జరిగి ఏమవుతుందంటే ఈ బ్లడ్ బయటకు వచ్చి, ఇంజురీ అయిపోయిన తర్వాత బ్లడ్ బయటకు వచ్చి ఆ బ్లడ్ వెజల్స్లో క్లాట్ అయిపోయి ఆర్గాన్స్కి అంటే లివర్కి, హార్ట్కి, మెయిన్ లంగ్స్కి, బ్రెయిన్కి వీటి కూడా బ్లడ్ సప్లై తగ్గిపోద్ది. అందుకని కోవిడ్కి వచ్చిన పేషెంట్లో ఏమవుతుందంటే ఈ బ్లడ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే కోవిడ్లో ఎక్కడైతే అక్కడ రక్తం గడ్డగట్టేయడం, అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. రక్తం గడ్డగట్టేస్తుంది. ఎందుకు గడ్డగట్టేస్తుంది అని మీకు చెప్పాను అనమాట. ఆ గడ్డగట్టేసి హార్ట్ అటాక్ వస్తుంది, స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్కి, లంగ్స్లో డ్యామేజ్ అయిపోయి ఆక్సిజన్ తగ్గిపోతుంది, లివర్ పని చేయట్లేదు, కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. అలా అన్ని డ్యామేజ్ అయిపోయి ఆక్సిజన్ ఎలక మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చి మనిషి చనిపోతున్నాడు. అందుకని ఆ స్టేజ్లో హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏ ప్రయోజనం ఉండట్లేదు. అందుకని మనకేంటంటే ఇప్పుడు మీకు డయాగ్రామ్లో చూపించినట్టు గురి తెప్పిన బుల్లెట్స్ ఉన్నాయి. ఆ గురి తెప్పిన బుల్లెట్స్ ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క కేసులో అనే మనం ఎస్టిమేట్ వేయగలిగితే ఆ గురి తెప్పిన బుల్లెట్స్ తక్కువ ఉన్నాయనుకోండి అంత నష్టం ఉండదు. ఆ నెంబర్ని బట్టి గురి తెప్పిన బుల్లెట్స్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది, తక్కువ ఉంటే తక్కువ నష్టం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఏంటంటే మన టార్గెట్ మన ఇమ్యూన్ సిస్టమ్ నుంచి గురి తెప్పిన బుల్లెట్స్ ఎన్ని ఉన్నాయి అని మనం ఎస్టిమేట్ చేయగలిగితే దాన్ని మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అది ఇప్పుడు ఆ ఎస్టిమేట్ చేయడం లోపం వల్ల చాలామంది చనిపోతున్నారు. అందుకని ఇప్పుడు ఆ ఎస్టిమేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు ఆ ఎస్టిమేట్ గురి తెప్పిన బుల్లెట్స్ నెంబర్ కనుక్కోవడానికే మనకి కోవిడ్ ప్రొఫైల్ అనేది ఒక ల్యాబ్లో చేస్తున్నారనమాట. ఆ కోవిడ్ ప్రొఫైల్ ఏంటంటే ఇది చూడండి, మీ స్క్రీన్ మీద కనబడుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నింటి కూడా కలిపి కోవిడ్ ప్రొఫైల్ అంటారు. ఈ కోవిడ్ ప్రొఫైల్లో ఈ టెస్ట్లను బట్టి మనం యాంటీబాడీస్ మనకి ఓన్ బాడీకి ఎంత హారం చేసి యాంటీబాడీస్ తయారవుతాయి మన బాడీలో, ఈ వైరస్ గురి తప్పిన బుల్లెట్స్ని ఎన్ని తయారు చేస్తుంది మన బాడీలో అనేది మనం ఈ టెస్ట్లను బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. తెలుసుకుని దాన్ని బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మనం ఎర్లీగా తీసుకుంటే మనం కోవిడ్ నుంచి డెత్స్ అన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేసేయచ్చు. మనం హ్యాపీగా కోవిడ్ అంటే భయపడకుండా ఉండొచ్చు. అందుకని ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూడండి. ఫస్ట్ది HRCT బార్ ఎక్స్రే చెస్ట్. ఇప్పుడు యాక్చువల్లీ అంటే HRCT అంటే హై రెజల్యూషన్ సిటీ స్కాన్ అంటే మీ అందరికీ తెలుసు. అందులో హై రెజల్యూషన్ అంటే ఇంకా బాగా యాక్యురసీ ఎక్కువ ఉంటుంది అనమాట. అది HRCT అనేది కాస్ట్లీ. అందుకని మనలో ఇప్పుడు అన్ని గ్రూప్లో ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, రిచ్ పీపుల్ ఉంటారు కదా. అందుకని
కొంచెం వాళ్ళ అఫోర్డబుల్ని బట్టి బాగా మేము అఫోర్డబుల్ అనుకుంటే హెచ్ఆర్సిటీకి వెళ్ళిపోతే మంచిది. లేదా అంత ఇచ్చుకోలేమన్నా మేము కొంచెం తక్కువ ఖర్చు పెడతాం అన్న వాళ్ళకి ఎక్స్‌రే చెస్ట్. వీటిలో ఏంటి అంటే తెలుస్తుంది. మీకంటే అన్నీ చెప్పను. మీకు మనకి ఎంతవరకు ప్రాక్టికల్ అవసరమో ఆ విషయాలే చెప్తాను నేను. వాటిలో ఏంటంటే మెయిన్ కనపడేది మోస్ట్ కామన్ ఫైండింగ్. మీరిప్పుడు ఎక్స్‌రే తీసుకున్నాక లేకపోతే హెచ్ఆర్‌సిటీ అయ్యాక మీకు రిపోర్ట్ చేతికిస్తారు. మీకు రిపోర్ట్ చేతికిచ్చిన తర్వాత మీరు చూసుకోండి ఇది. రిపోర్ట్ చూసుకోండి. అంటే మీరు స్కాన్ నుండి స్టడీ చేయొద్దు. ఆ రిపోర్ట్స్ చూసుకోండి. ఆ రిపోర్ట్స్‌లో ఏంటంటే గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ అని మీకేమన్నా ఆ సెంటెన్స్ గాని ఉంటే మీకు కోవిడ్. మీరు చూడండి. హెచ్ఆర్‌సిటీలో గాని, ఎక్స్‌రే గాని రిపోర్ట్‌లో గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ అని మీకు సెంటెన్స్ గాని ఉంటే కోవిడ్ అనమాట. అది ఇంపార్టెంట్ కోవిడ్. తర్వాత అందులో మీకు ఇంకోటంటే పాయింట్ న్యూమోనియా లేదా లంగ్ ఫైబ్రోసిస్ అవి మోస్ట్ కామన్‌గా మనకు వచ్చే రిపోర్ట్స్. ఎక్స్‌రే అండ్ చెస్ట్ రిపోర్ట్స్. అందుకని ఆ రిపోర్ట్స్‌లో మీరు నాకు ఇంకా మమ్మల్ని కన్సల్ట్ చేసేంత అవసరం లేకుండా మీరు చూసిన వెంటనే మీకు తెలిసిపోద్దనమాట. అది మీరు కంగారు పడి, భయపడి ఏం భయపడక్కర్లేదు అది చూసి. గ్రౌండ్ గ్లాస్ ఇలా ఉందనుకో, స్కాన్ రిపోర్ట్ చూస్తారు మీరు. గ్రౌండ్ గ్లాస్ అపియరెన్సే కోవిడ్. అదొక్క పాయింట్ మీరు చూసుకోండి. చూసుకుంటే ఇంకా అందులో కోరాట్ స్కోర్ అని, సిటీ కంప్యూటర్ స్కోర్ అలా అవన్నీ మీరు పట్టించుకోవద్దు. అందులో గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ ఉందా లేదా అని చూడండి. అది ఉంటే కోవిడ్. ఓకే. అది ఎక్స్‌రే సిటీ అండ్ ఎక్స్‌రే ఇంపార్టెన్స్. తర్వాత బ్లడ్ టెస్ట్‌లు చూడండి అక్కడ. ఆర్‌బీఎస్ అని ఉంది. ఓకే. బ్లడ్ టెస్ట్‌లో ఆర్‌బీఎస్ అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్. షుగర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి ఈ టైంలో చాలా మంది షుగర్ లేనోళ్ళు కూడా ఈ టైంలో మనకి చేసుకుంటే కొందరు షుగర్ లేనోళ్ళు కూడా షుగర్ ఉన్నోళ్ళు బయటపడొచ్చు. షుగర్ ఉంటే ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటది. తిని సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్‌లు ఎక్కువ రావొస్తది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కూడా పెరిగిపోతూ ఉంటది. అందుకని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటది కాబట్టి ఆర్‌బీఎస్ అనేది కూడా లెవెల్ ఎక్కువ ఉంటుందో నార్మల్ ప్రతి దగ్గర మీకు ల్యాబ్‌లో బ్రాకెట్‌లో నార్మల్ రేంజ్ కూడా ఇస్తూ ఉంటాడు. అయితే నార్మల్ ఉందా? నార్మల్ కన్నా ఎక్కువ ఉందా అనేది చూసుకోండి. చూసుకొని మరి నార్మల్ గాని అబ్‌నార్మల్‌గా ఉంటే షుగర్‌కి దానికి ఇంకా ఫర్దర్ టెస్టులు చేయించుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సొస్తది. అది ఆర్‌బీఎస్. తర్వాత ఎల్ఎఫ్‌టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు. లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫంక్షన్ టెస్ట్‌లో మనకేమైనా పచ్చకాయలు ఉన్నాయా? తర్వాత లివర్‌లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ పెరిగాయా ఏమన్నా అని తెలుస్తది. ఆ ఎంజైమ్స్ పెరగబట్టి ఎందుకంటే ఆ ఎంజైమ్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు మనం ఈ కోవిడ్‌లో కొన్ని మందులు వాడుతూ ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చాయి. మీ అందరికీ తెలుసు కదా! ఇది ఫ్లావిపిరావిర్, రెమ్డెసివిర్ అని యాంటీవైరల్ డ్రగ్స్ వచ్చాయి. ఆ డ్రగ్స్ వాడాలంటే ఏంటంటే లివర్ ఎంజైమ్స్ నార్మల్‌గా ఉండాలి. పచ్చకాయలు ఉండకూడదు. అలాంటి ఉన్నోళ్ళు ఆ మందులు వాడితే ఇంకా పచ్చకాయలు ఎక్కువైపోయి వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తది. అందుకని కంపల్సరీగా ఎల్ఎఫ్‌టి అనేది మనకు అవసరం అన్నమాట. ఓకే. అది కాదు. అందుకని మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు ఎల్ఎఫ్‌టి మీ రిపోర్ట్ ఎల్ఎఫ్‌టి వెళ్ళాలి. మీదే కాదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ రిపోర్ట్ చూసినప్పుడు ఆ ఎల్ఎఫ్‌టి అనేది అందరూ కూడా చూడొచ్చు. చూసి ఎల్ఎఫ్‌టి నార్మల్ రేంజ్ ఉందా? నార్మల్ కన్నా అబోవ్ ఉందా? అనేది చూసే నార్మల్ కన్నా అబోవ్ ఉంటే ఆ యాంటీవైరల్స్ మనం అంత కాదనమాట. అప్పుడు దానికి రిలేటెడ్ కొంచెం లివర్ మీద పని చేయకుండా ఉన్న డ్రగ్స్ వాడుకుంటానికి మనకి ఇండికేషన్ అది. ఓకే. తర్వాత ఆర్ఎఫ్‌టి. ఆర్ఎఫ్‌టి ఆర్ఎఫ్‌టి అంటే ఏంటంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్. రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటే కిడ్నీ ఎలా పనిచేస్తుంది? ఓకే. కిడ్నీ ఫంక్షన్ ఏంటంటే క్రియాటినిన్, తర్వాత బ్లడ్ యూరియా అనేవి ఆర్ఎఫ్‌టిలు మెయిన్‌గా వస్తుంటాయి. తర్వాత ఆ కిడ్నీ ఫంక్షన్‌లో మనం చూసామనుకోండి ఆర్ఎఫ్‌టి ఆ నార్మల్ లెవెల్ కన్నా అబ్‌నార్మల్‌గా ఉన్నాయంటే కొన్ని డ్రగ్స్ మన కోవిడ్‌లో వాడే కొన్ని డ్రగ్స్ కిడ్నీ ఫంక్షన్ బాగోకపోతే ఇవ్వకూడదు. అందుకని ఏ డ్రగ్ మనం ప్రిఫర్డ్. ఏ డ్రగ్ ఇవ్వచ్చు, ఏ డ్రగ్ ఇవ్వకూడదు అనేది మనకి కరెక్ట్‌గా తెలుస్తదనమాట. అందుకని ఆర్ఎఫ్‌టి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కోవిడ్ ప్రొఫైల్ అనేది మొత్తం ఈ టెస్ట్‌లన్నీ కూడా కోవిడ్ ప్రొఫైలే చేస్తారు. అంటే అందులో చాలా చేస్తారు కానీ మనకేది ఇంపార్టెంటు క్లినికల్‌గా, ప్రాక్టికల్‌గా మీకు మన ఈజ్ ఆఫ్ యూకి మనకి ఏది ఇంపార్టెంట్ అనేవే నేను ఇక్కడ చెప్తున్నాను.
మొత్తం అన్నీ చెప్పేయట్లేదు. అది ఓకే బ్రదర్. ఆర్ఎఫ్టీ తర్వాత డబ్ల్యూబీసీ ఏంటంటే వైట్ బ్లడ్ సెల్ కౌంట్. వైట్ బ్లడ్ సెల్ కౌంట్ బ్రాకెట్లో ఉంది కదా, 4000 to 11,000 సెల్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్. అవి ఆ రేంజ్ 11,000 కన్నా దాటి ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ బాడీలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనకి ఇండికేషన్. దాన్ని బట్టి మనం బ్యాక్టీరియాకి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడుకుంటాం మనం. అంటే ఎందుకంటే వైరల్ డిసీజ్ ఇది, కోవిడ్ అనేది వైరల్ డిసీజ్ అయినా సెకండరీ ఇన్ఫెక్షన్ కదా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకని దానికి డబ్ల్యూబీసీ ఎక్కువ ఉంటే మనం ఈ వైరల్ ట్రీట్మెంట్తో పాటు యాంటీబయాటిక్స్ కూడా మనం వాడతాం. అందుకని ఆ డబ్ల్యూబీసీ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత ప్లేట్లెట్ కౌంట్. ప్లేట్లెట్ కౌంట్ 2 to 4 lakhs per cubic millimeter. దానికన్నా బ్లడ్లో కానీ ప్లేట్లెట్లో కూడా తగ్గితే ప్రమాదం. తగ్గితే ప్లేట్లెట్ కౌంట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత బ్లడ్ క్లాట్ అయిపోతుందని మీకు చెప్పాను కదా. ఇందాక మనం అనుకున్నట్టు చర్చించినట్టు బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటే లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనేది మనం ఇస్తాం. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది కూడా ప్లేట్లెట్స్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. తర్వాత ప్లేట్లెట్స్ని బట్టి మన కోవిడ్ పేషెంట్లో ఏమైనా బ్లీడింగ్ ప్రాబ్లం వస్తుందా, దానికి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఏమైనా అవసరం, ఏ డ్రగ్స్ ఇవ్వాలి అనేది కూడా మనకి గైడ్ చేస్తుంది ఈ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ ప్లేట్లెట్స్ అనేవి. అందుకని ప్లేట్లెట్స్ అనేవి కూడా చాలా చాలా బాగా ఇంపార్టెంట్. ఓకే. అది తర్వాత పాలిమర్స్, న్యూట్రోఫిల్స్ అనేది. న్యూట్రోఫిల్స్ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి సారా, స్క్రీన్ మీద మనకు కనబడుతుంది 40 to 70% అని. ఈ న్యూట్రోఫిల్స్ ఇప్పుడు కోవిడ్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే న్యూట్రోఫిల్స్ తగ్గిపోతున్నాయి, నెంబరు 70% కన్నా తగ్గిపోతున్నాయి. 70, 60, 50, 40, 30 అలా తగ్గిపోతున్నాయి న్యూట్రోఫిల్ నెంబరు. అలా తగ్గిపోవటం అనేది కోవిడ్ సివియారిటీకి సింబల్. అప్పుడు ఏంటి, న్యూట్రోఫిల్ తగ్గిపోతున్నాయంటే కోవిడ్ పాజిటివ్ అయిన తర్వాత మనం ఈ టెస్టులు చేస్తూ ఉంటాం. టెస్టులు చేస్తున్నప్పుడు న్యూట్రోఫిల్ కానీ తగ్గిపోతుంటే మనకేంటంటే ఇక్కడ ఇండికేషన్ కోవిడ్ సీరియస్గా ఉంది. ఈ కోవిడ్ పేషెంట్లో న్యూట్రోఫిల్ తగ్గిపోతున్నా కాబట్టి పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంటుంది, దీనిలో కోవిడ్ చాలా సివియారిటీ ఉంది అనేది ఇండికేషన్. ఓకే. అందుకని న్యూట్రోఫిల్ కౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లింఫోసైట్స్ కౌంట్ ఎంత ఉంది, 20 to 40% ఉంది. కోవిడ్లో ఏంటంటే లింఫోసైట్ కౌంట్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. న్యూట్రోఫిల్ కౌంట్ 40 అంటే తగ్గుతూ ఉంటే, న్యూట్రోఫిల్ కౌంట్ తగ్గుతూ ఉంటే అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఇప్పుడు న్యూట్రోఫిల్ కౌంట్ ఇప్పుడు కోవిడ్లో నేను పొరపాటు చెప్పాను, కోవిడ్లో ఏంటంటే న్యూట్రోఫిల్ కౌంట్ పెరుగుతూ ఉంటుంది, లింఫోసైట్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది. ఇందాక చెప్పింది పొరపాటు, న్యూట్రోఫిల్ కౌంట్ పెరుగుతూ ఉంటుంది గమనించండి, లింఫోసైట్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది. అంటే లింఫోసైట్ కౌంట్ 70, 80, 90 అలా పెరుగుతూ ఉంటుంది, లింఫోసైట్ కౌంట్ 40 నుంచి 40, 30, 20, 10, 5 అలా తగ్గుతూ ఉంటుంది. అందుకని లింఫోసైట్ కౌంట్ తగ్గుతూ ఉండి న్యూట్రోఫిల్ కౌంట్ పెరుగుతూ ఉంటే అది బ్యాడ్ మనకి ప్రోగ్నోస్టిక్ సైన్. అంటే ఏంటంటే కోవిడ్లో పేషెంట్ ప్రమాదగానికి అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ఓకే. అందుకని మనం ఎప్పుడైనా ల్యాబ్ టెస్ట్లో చూసినప్పుడు న్యూట్రోఫిల్ లింఫోసైట్ కలిపి చూడండి. చూస్తే న్యూట్రోఫిల్ పెరుగుతూ ఉండి లింఫోసైట్ తగ్గుతూ ఉంటే అది మనకేంటంటే కోవిడ్ ప్రమాదం, ఈ పేషెంట్ ప్రమాదం ఉన్నది మనకి ఇండికేషన్ వచ్చేసినట్టే. ఓకే, అది గమనించండి. తర్వాత ఇస్నోఫిల్స్ అనేది ఉంది చూసారా, 0.1 to 0.6% ఉంది. అది ఉండటం వల్ల ఏంటంటే ఇందులో కోవిడ్లో ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇస్నోఫిల్ కౌంట్ తగ్గిపోతుంది. 6 చూసారు, 1 to 6 ఉంది, 6, 5, 4 అలా తగ్గిపోయి కొంతమంది నిల్లు అయిపోతుంది. అది నిల్లు అయిపోయిన వాళ్ళు మోస్ట్ డేంజరస్ కోవిడ్ పేషెంట్ అని అర్థం, ఇస్నోఫిల్ కానీ నిల్లు అయిపోతాయి. అందుకని ఈ టెస్ట్ ఇస్నోఫిల్ కౌంట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. అది డేంజరస్ ఇండికేటర్ అనమాట. ఇస్నోఫిల్ నీళ్లుగానే అయిపోతే కోవిడ్ పేషెంట్లో అది ఇతను కోవిడ్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతాడు అని మనం చెప్పొచ్చు, అంత ప్రమాదం ఇస్నోఫిల్ 0 అయిపోతే. అందుకని మన కోవిడ్ ల్యాబ్ టెస్ట్లు వచ్చినప్పుడు ఇస్నోఫిల్ కౌంట్ చూసుకోవాలి కంపల్సరీగా. తర్వాత నెక్స్ట్ డి డైమర్ అనేది చూసారా, << 500 nanograms/ml. మీరు ల్యాబ్లో చూసేటప్పుడు కూడా చూసుకోండి, ఎంజీ ఉందా ఆ యూనిట్స్ కూడా అందరూ చూసుకోండి. అంటే నానోగ్రామ్, ఎంజీ అంటే నానోగ్రామ్స్, నానో అంటే 10⁻⁹.
నానో అంటే. అలాగా మీరు కొంతమంది ల్యాబ్స్ ఎంజీ, నానోగ్రామ్ అలా ఇస్తుంటారు. మీకు కన్వర్ట్ చేసుకున్నాను నేను. మనం కన్వర్ట్ చేసుకుందాం అలా. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా నేను చెప్పేది మోస్ట్ ఆఫ్ ది ల్యాబ్‌లో ఇలా ఇచ్చేస్తారు. డీడైమర్ నానోగ్రామ్స్‌లో చెప్తారు. నానోగ్రామ్ పర్ ఎంఎల్. అది లెస్ దాన్ 500 ఉండాలి నార్మల్ రేంజ్. అది 500 దాటి వెళ్తూ ఉంటే అది బ్లడ్ క్లాట్ అయ్యే సింబల్ అనమాట డీడైమర్ అనేది. ఇతను క్లాట్ అయిపోతుంది అని చెప్పడానికి ఇండికేటర్. అందుకని 500 దాటి 1000 కూడా వెళ్ళిపోతుంది. 1000 దాటిపోతూ ఉంటుంది. 1000 దాటిపోతూ ఉంటే ఏంటంటే ఇతను బ్లడ్‌లో లంగ్స్‌లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. అప్పుడు దానికి ఇండికేషన్ ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండే మెడిసిన్స్ అంటే ఏంటి హెపారిన్ అనేది ఇంజెక్షన్ ఉంటుంది. హెపారిన్ అనేది అది ఇవ్వాలన్నమాట. అది హెపారిన్ అనేది ఎప్పుడు ఇస్తామంటే డీడైమర్ లెవెల్ 1000 నానో ఇప్పుడు 500 అన్నాం కదా! 1000 నానోగ్రామ్స్ పెరిగినా లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టు సిటీ స్కాన్‌లో గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ ఉన్నా కూడా హెపారిన్ అనే ఇంజెక్షన్ మనం చేయాలి పేషెంట్‌కి. లేకపోతే బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లడ్ సప్లై లేకుండా పేషెంట్ ఆక్సిజన్ ఎళ్ళకుండా లంగ్స్‌కి చనిపోతాడు. ఇప్పుడు అవుతున్న డెత్‌లన్నీ కూడా మెయిన్ ఇదే రీజన్. డీడైమర్ రైజ్ అయిపోద్ది వాళ్ళలో. అందుకని మనం డీడైమర్‌ని చూసి పేషెంట్ యొక్క ప్రమాదకర స్థితిని తెలుసుకోవచ్చు. ఓకే. అది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ డీడైమర్ అన్నది కోవిడ్ పేషెంట్‌లో. అలాగే ఫెరిటిన్ నెక్స్ట్ చూడండి. ఫెరిటిన్ కూడా నార్మల్ వాల్యూస్ ఇచ్చాం. ఇవి కూడా పెరిగాయంటే అర్థం ఏంటంటే ఫెరిటిన్ పెరిగే కొద్దీ కోవిడ్ సివియారిటీ పెరుగుతున్నట్టు లెక్క. ఓకే. అలా నెక్స్ట్ ఎల్‌డిహెచ్. ఎల్‌డిహెచ్ అంటే లాక్టిక్ డీహైడ్రోజనేజ్. అది కూడా మార్కర్. అంటే ఈ మార్కర్లు అంటే ఏంటంటే గురితెప్పిన బుల్లెట్స్ అని చెప్తాయి ఇవన్నీ కూడా. ఈ మార్కర్స్ అన్నీ కూడా. ఇందాక మీకు స్క్రీన్ మీద చూపినట్టు గురితెప్పిన బుల్లెట్స్. ఆ గురితెప్పిన బుల్లెట్స్ ఎన్ని ఉన్నాయో నెంబర్‌ని చెప్పి ఇండికేటర్స్ ఇవన్నీ కూడా. నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కూడా. ఆ ఎల్‌డిహెచ్ కూడా పెరిగితే ఏంటంటే కోవిడ్ సీరియస్ అని చెప్పడం. ఈ ఎల్‌డిహెచ్ మోర్ దాన్ 450 ఉన్నవాళ్ళు వెంటిలేటర్ మీదకెళ్ళే అవకాశాలు 90% ఉంటాయి. మోర్ దాన్ 90%. అందుకని ఈ ఎల్‌డిహెచ్ కూడా పెరిగితే మనం అంటే దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయాలి. ఓకే. తర్వాత సిఆర్‌పి కూడా ఇదన్నిటికన్నా కూడా మన ఇంపార్టెంట్ ఇండికేటర్. అది అందరికీ స్క్రీన్ మీద కనబడుతుంది కదా! సిఆర్‌పి చూడండి. అప్ టు 6 mg/లీటర్ అని ఉంది లెవెల్ సిఆర్‌పి. సిఆర్‌పి అప్ టు 6 mg/లీటర్. హలో! ఫాలో అవ్వండి. అదేనండి. 6 mg/లీటర్ బ్రదర్. ఓకే బ్రదర్. ఫాలో అవ్వండి. 6 mg/లీటర్. ఇదేంటంటే ఇది లెవెల్ పెరిగే కొద్దీ కోవిడ్ సివియారిటీ పెరుగుతున్నట్టు ఇది మోర్ దాన్ 20. ఇప్పుడు 6 mg నార్మల్ 6 mg/లీటర్. అది 20 mg కన్నా ఎక్కువగానే ఉంటే ఆ పేషెంట్ సీరియస్. 20 mg కన్నా పెరిగే కొద్దీ పేషెంట్ వెంటిలేటర్ మీదకెళ్ళే అవకాశాలు, లంగ్ కొలాప్స్ అయ్యే అవకాశాలు, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోర్ దాన్ 90% అని మన కళ్ళకి కనపడినట్టు కనపడిపోతుంది. అందుకని సిఆర్‌పి అనేది మనం టెస్ట్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే సిఆర్‌పి 20 mg కన్నా ఎక్కువ ఉంటే స్టెరాయిడ్స్ స్టార్ట్ చేయాలి. స్టెరాయిడ్స్ అనేది ఇప్పుడు మీ అందరికీ మోస్ట్ కామన్ మనం వింటున్న మాట అది. కోవిడ్‌లో ట్రీట్మెంట్‌లో. మోర్ దాన్ 20 mg/లీటర్ అనేది స్టెరాయిడ్ ఇండికేషన్. ఆ స్టెరాయిడ్ మనం స్టార్ట్ చేస్తే ఆ పేషెంట్ మనం బ్రతికించొచ్చు. అందుకని ఆ సిఆర్‌పి లెవెల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే బ్రదర్. తర్వాత ఐఎల్-6 అనేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ ఇండికేటర్ ఆఫ్ కోవిడ్-19. ఇది ఐఎల్-6 ఇంపార్టెన్స్ చూడండి. 9.5 ng/ml. 9 అంటే ఎన్ అంటే చెప్పి నానోగ్రామ్స్/ml. ఈ లెవెల్ గాని పెరిగిపోతూ ఉంటే ఎంత పెరిగిపోద్దంటే కొంతమందిలో 500 కన్నా దాటిపోద్ది. 500 నానోగ్రామ్స్/ml దాటిపోతూ ఉంటది. అలా 500 ml కన్నా 500 mg నానోగ్రామ్స్ కన్నా దాటిపోతే ఆ పేషెంట్ వెంటిలేటర్ మీదకెళ్ళి చనిపోయే అవకాశాలు మోర్ దాన్ 90%. రెండోది ఐఎల్-6 పెరగడం అనేది నా ఎక్స్‌పీరియన్స్‌లో అంటే ఇన్ జనరల్ అంటే రీసెర్చ్‌లో తెలిసిన విషయం అంటే ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ పేషెంట్‌లో ఎక్కువ ఐఎల్-6 పెరుగుతుంది. అలాగే ఏ పాజిటివ్ గ్రూపు ఆహ్, ఇది కరోనా సివియారిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయే ఏ పాజిటివ్ వాళ్ళకి మన గ్రూపులు తెలుసుగా ఏ పాజిటివ్ ఉంటుంది, ఓ పాజిటివ్,
ఇలా ఉన్న గ్రూపుల్లో ఏ పాజిటివ్కి ఏ గ్రూప్కి కరోనా సివియారిటీ ఎక్కువగా ఉంటుంది అని రీసెర్చ్ అంటే అంటే అందరికి కాదు, మోస్ట్ ఆఫ్ ది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ పేషెంట్స్ ఆర్ వల్నరబుల్ టు సివియర్ కోవిడ్. ఓ పాజిటివ్లో చాలా మైల్డ్గా వచ్చి తగ్గిపోతుంది. ఓ పాజిటివ్ అంటే మోస్ట్ ఆఫ్ ది, అంటే అందరిలో కాదు, చాలా మందిలో. ఈ IL-6 అనేది ఏ పాజిటివ్ గ్రూప్లో చాలా మందిలో పెరుగుతుంది. అలాగే ఏ పాజిటివ్ ఇంకోటి అంటే ఇందాక చెప్పినట్టు మన లింఫోసైట్స్ లెవెల్ తగ్గిపోతుంది. అలాగే ఏ పాజిటివ్లో ఇస్రాఫిల్ కౌంట్ తగ్గిపోవడం. వీటిని లింఫోసైట్, IL-6 పెరిగిపోవడం, లింఫోసైట్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే డేంజరస్ సింబల్స్ ఆఫ్ సివియర్ కోవిడ్ అనేది. మనకి IL-6 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని IL-6 మనం కోవిడ్ పేషెంట్లో 8th డేలో మనం కంపల్సరీ చేస్తున్నాం. ఎందుకంటే IL-6 కరెక్ట్గా మనం IL-6 8th డేలో పెరుగుతుంది. సిమ్టమ్స్ స్టార్ట్ అయిన నుంచి 8th డేలో దాని వాల్యూ ఎక్కువ పెరుగుతుంది. 8th డేలో మనం పెరిగితే మోర్ దాన్ 500 వాల్యూ కానీ ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసుకోవాలి. లేకపోతే పేషెంట్ చనిపోయే అవకాశం మోర్ దాన్ 90%. IL-6 అంత ఇంపార్టెంట్ IL-6. అందుకని అందరూ కూడా రికగ్నైజ్ చేయండి. తర్వాత ఓకే, అది SpO2 కూడా ఏంటంటే అది ఇప్పుడు మన ఇంట్లో ఉండి మన ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ SpO2 అనేది పల్స్ ఆక్సిమీటర్ తోటి మనం కనిపెడతాం. పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒక వాల్యూ 2000 రూపీస్ పెడితే మనం మెడికల్ షాపుల్లోనూ సర్జికల్ షాపులో కూడా అవైలబుల్గా ఉంటుంది. అది మన ఇంట్లో పెట్టి ఫింగర్కి పెట్టుకుంటే మిడిల్ ఫింగర్ మనం ఏ హ్యాండ్ అయితే ఉపయోగిస్తాం, రైట్ హ్యాండ్ ఉపయోగించడం రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగించడం లెఫ్ట్ హ్యాండ్, మిడిల్ ఫింగర్ చాలా యాక్యురేట్గా దాని వాల్యూ వస్తుంది అనమాట పల్స్ ఆక్సిమీటర్. ఆ పల్స్ ఆక్సిమీటర్ SpO2 అనేది ఎందుకంటే ఆ కోవిడ్లో ఇంపార్టెంట్ అవుతుంది. మిగిలిన చాలా డిసీజ్లో మన ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతే మన బ్రెయిన్కి సింబల్ వెళ్తూ ఉంటుంది. సిగ్నల్ వెళ్ళి మనకి అన్ఈజీగా ఉంటాం, తర్వాత నీరసంగా ఉంటాం, కళ్ళు తిరిగినట్టు ఉంటాం, ఇలా ఉండి మనం హాస్పిటల్కి వెళ్తాం. కానీ వైరస్ కోవిడ్లో ఏం జరుగుతుందంటే 90% 80% కన్నా తగ్గిపోతే కానీ పేషెంట్ కొలాప్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది పేషెంట్కి. అప్పటి వరకు రికగ్నైజ్ చేయలేకపోతుంది బ్రెయిన్. ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతుందంటే కోవిడ్లో మన ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినా కూడా ఈ గ్లైసిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. గ్లైసిన్ అనే అమైనో యాసిడ్ ఈ కోవిడ్లో తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోయి అది నర్వస్ సిస్టమ్ మీద గ్లైసిన్ ఆ నర్వ్ స్టిమ్యులేటర్, అది నర్వ్ ట్రాన్స్మిటర్. అది ఏంటంటే ఈ సింబల్స్ని సిగ్నల్స్ని పంపించలేకపోతుంది బ్రెయిన్కి. అందుకని ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినా కూడా సింబల్స్ బ్రెయిన్కి వెళ్ళట్లేదు. బ్రెయిన్కి వెళ్ళక సడన్గా బాడీలో ఆక్సిజన్ తగ్గిపోయి, లంగ్స్ ఆక్సిజన్ తగ్గిపోయి, హార్ట్ తగ్గిపోయి కొలాప్స్ అయిపోయిన తర్వాత పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ స్టేజ్లో కొలాప్స్ అయిపోయేటప్పటికి లంగ్ ఫెయిల్ అయిపోతుంది, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, బ్రెయిన్ ఫెయిల్ అయిపోతుంది. అందుకని ఆ స్టేజ్లో తీసుకెళ్తున్నారు. మనం చాలామంది తీసుకెళ్తుంటే ఏమవుతుందంటే అప్పుడు డాక్టర్స్ కూడా ఏం చేసి వెంటిలేటర్ మీద పెట్టేస్తున్నారు. వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత మన సర్వైవల్ రేట్ ఎంత అంటే లెస్ దాన్ 5%. కోవిడ్ తర్వాత వెంటిలేటర్ మీద పెట్టిన 100 మందిని పెడితే 5 మంది బతుకుతారు. 95% ₹1 10 కోట్లు ఖర్చు పెట్టినా కూడా చనిపోతున్నారు. ఎందుకంటే జరగవలసిన డ్యామేజ్ ఇప్పుడు జరిగిపోతుంది. అందుకని మన ఎర్లీ డయాగ్నోస్, ఎర్లీ ట్రీట్మెంట్ ఇది బెస్ట్ మోడ్ ఆఫ్ అప్రోచ్ ఫర్ COVID-19. అందుకని మన UEGF అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఈ టెస్ట్లన్నీ చేయించుకోమని నేను అందరికీ మనం చెప్తాం. కారణం ఇది. ఎందుకంటే ఈ టెస్ట్లన్నీ కూడా మన సివియారిటీ ఎర్లీగా మనం చూపించేస్తాం. మన కళ్ళెదురు పెడతాయి మన సివియారిటీని. ఓకే, అందుకని ఇవన్నీ కూడా మనం చేయించుకోవాలి అని చెప్పి నేను మీ అందరిని కూడా నేను కోరుచున్నాను. ఓకే, ట్రీట్మెంట్ పార్ట్కి వద్దాం. ఇప్పుడు మనం ఇందా చూసినట్టు కోవిడ్ టెస్ట్లో ఎన్నైతే రిపోర్ట్స్లో అబ్నార్మాలిటీస్ గురించి చెప్పాను, దేని ఇండికేషన్స్ అని చెప్పాను. ఇప్పుడు ఏ లెవెల్ పెడితే ఏం చేయాలి అనేది మన ట్రీట్మెంట్ పార్ట్. స్లైడ్ మీకు కనపడుతుంది కదా. ఇప్పుడు చూసారా, ఇందాక మనం ట్రిగ్గర్ హ్యాండ్ ట్రిగ్గర్ ఏంటనుకున్నాం, హ్యాండ్ అనేది వైరస్ సింబల్ అనుకున్నాం. ఆ వైరస్ ఇమ్యూన్ సిస్టమ్ని మనల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్
ట్రీట్మెంట్ పార్ట్ ఆ ట్రిగ్గర్ మన ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయకుండా వైరస్ లోడ్ తగ్గించేయాలి. అంటే వైరస్ని మనం చంపేయాలి. చంపేయడానికి ఏంటి డ్రగ్స్, యాంటీవైరస్ వాడాలి. స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. యాంటీవైరస్ వాడాలి. ఓకే, అదొక పార్ట్, అదొక స్టెప్. అది స్టెప్ 1. తర్వాత వైరస్ని మనం స్టాప్ చేయలేదు కొన్ని కారణాల వల్ల, మందులు ఎర్లీగా మనం స్టార్ట్ చేయలేకపోవడం వల్ల. అప్పుడు ఏమైంది, ఈ యాంటీబాడీస్ మనల్ని చంపేసే యాంటీబాడీస్ మన ఆటో యాంటీబాడీస్ అంటారు. అది కెమికల్ యాంటీబాడీస్ రిలీజ్ అయిపోయి బాగా బ్లడ్లో చూసారు, మీ స్క్రీన్లో కనబడుతుంది. స్టెరాయిడ్ ప్లస్ అది ఎక్కువ రిలీజ్ అయిపోయిన తర్వాత వాటిని ఆపాలి. మన టిష్యూని అవి చంపకుండా, వైరస్ అనేది మన టిష్యూని, మన ఓన్ టిష్యూని చంపకుండా ఆ ఎఫెక్ట్ నుంచి ఆపాలి. ఆ ఎఫెక్ట్ నుంచి ఆపాలంటే మన స్క్రీన్ మీద కనపడుతుంది ఆ బుల్లెట్ ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ ఇండికేషన్ బుల్లెట్ ప్రూఫ్ సింబాలిక్ స్టెరాయిడ్ ప్లస్ LMWH అంటే లో మాలిక్యులర్ వెయిట్ అపారిన్. ఆ రెండు వాడితే ఆ కెమికల్స్ మనకి ఏమీ చేయకుండా ఆ కెమికల్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి. ఆ స్టెరాయిడ్ లో మాలిక్యులర్ వెయిట్ అపారిన్ ఇందా మనం చెప్పుకున్నట్టు ఆ గట్టి వస్తుంది కదా మన బ్లడ్ వెజల్స్లో, ఆ గట్టి కట్టకుండా ప్రివెంట్ చేస్తుంది. ఆ స్టెరాయిడ్ ఆ కెమికల్స్ అన్ని కూడా న్యూట్రలైజ్ చేసి మన టిష్యూస్ ఏం డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. అందుకని ఆ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ పార్ట్. అదే యాంటీవైరల్స్, స్టెరాయిడ్స్ ప్లస్ లో మాలిక్యులర్ వెయిట్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే ట్రీట్మెంట్. ఇది ఇప్పుడు కోవిడ్లో ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఈ మూడే, యాంటీవైరల్స్, స్టెరాయిడ్ ప్లస్ లో మాలిక్యులర్ వెయిట్. వీటన్నిటిలో కూడా స్టెరాయిడ్ అనేది చాలా చీప్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్. స్టెరాయిడ్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి వీటన్నిటితో చూస్తే. అందుకని మనం స్టెరాయిడ్స్ అనేది చాలా వాల్యూ చూసుకుంటే ఒక 20 రూపీస్ ఉంటుంది ఒక స్ట్రిప్, కానీ ఇట్ సేవ్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ క్రోర్స్ ఆఫ్ పేషెంట్స్. అందుకని మనం అంటే ఇది ఏ స్టేజ్లో వాడాలి స్టెరాయిడ్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏది ఎప్పుడు వాడాలి, దేని సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ట్రీట్మెంట్ పార్ట్ మనకి స్క్రీన్ మీద కనపడుతుంది కదండి. మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ పార్ట్ యాంటీవైరల్స్ ఏంటంటే మనం వైరస్ COVID-19 వైరస్ మన బాడీలో వచ్చినప్పటి నుంచి ఆ వైరస్ని తగ్గించేస్తే మనం ఈ యాంటీబాడీస్ వచ్చిన రియాక్షన్స్ అన్నింటినీ కూడా తగ్గిపోతాయి. అందుకనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ యాంటీవైరల్స్లో ఇప్పుడు చెప్పిన రీసెర్చ్లో ద సేఫెస్ట్, ఫాస్టెస్ట్ యాక్టింగ్ అండ్ చీపెస్ట్ రెజిమ్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డాక్టర్ థామస్ బొరాడే ఆఫ్ ఆస్ట్రేలియాలో ట్రిపుల్ డ్రగ్ రెజిమ్ అంటారు. ట్రిపుల్ డ్రగ్ రెజిమ్ అంటే డ్రగ్స్ ఒకటి స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఐవెర్మెక్టిన్, డాక్సిసైక్లిన్, జింక్. ఈ మూడింటిని కలిపి గోల్డెన్ ట్రైడ్ అంటారు. ఎందుకంటే గోల్డెన్ ట్రైడ్ ఎందుకంటున్నారంటే ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి, ఈజీగా అవైలబుల్, చీప్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా లీస్ట్. అందుకని ఇవి ఆ ట్రైడ్ వీటిని ఇంట్రడ్యూస్ చేసిన డాక్టర్ థామస్ బొరాడే, ఆస్ట్రేలియా సైంటిస్ట్, డాక్టర్ అయినా సైంటిస్ట్. రీసెంట్గా ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. అవన్నిటి వల్ల చాలా మార్టాలిటీ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మనకి హాస్పిటల్, ఇప్పుడు మెడికల్ షాపులు అన్నింటిలో కూడా అవైలబుల్ ఉంది డ్రగ్స్, ఐవెర్మెక్టిన్, డాక్సీ అండ్ జింక్. వీటిలో డోసేజ్ ఏంటంటే ఐవెర్మెక్టిన్ 12 mg BD 2 times చేసుకోవాలి. ఐవెర్మెక్టిన్ అనేది యాక్చువల్గా ఏంటంటే పారాసైట్స్ చంపడానికి వాడే డ్రగ్. ఇది మన బాడీలో పారాసైట్స్ కోసం. కానీ ఇది రీసెర్చ్లో ఈ కోవిడ్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందని రీసెర్చ్లో తెలిసింది. అందుకని కోవిడ్ ఐవెర్మెక్టిన్ అనేది చాలా మందిలో వాడుకోవచ్చు. కానీ ఐవెర్మెక్టిన్ కొంతమంది ఎవరిలో వాడుకోకూడదు అంటే less than 5 years చిల్డ్రన్, ప్రెగ్నెంట్ లేడీస్లో వాడుకోకూడదు. అందుకని ఆ ఇండికేషన్స్ మనం ఫాలో అవుతుంది. మిగిలిన అందరిలో కూడా ఎక్కువ ఐవెర్మెక్టిన్ సేఫెస్ట్ డ్రగ్ అది. ఓకే, ఐవెర్మెక్టిన్ 12 mg డైలీ 2 times ఫర్ 5 days అది కోర్స్. తర్వాత డాక్సీ, మీ స్క్రీన్ మీద కూడా ఐవెర్మెక్టిన్ ప్లస్ డాక్సీ అంటే డాక్సిసైక్లిన్ అనేది అది కూడా యాంటీబయాటిక్. యాక్చువల్గా అది కూడా ఈ కాంబినేషన్ ఐవెర్మెక్టిన్ కలిపితే ఈ వైరస్ని కిల్ చేస్తుంది.
అది ఈజీగా అవైలబుల్. డాక్సీ అనేది 100 mg డైలీ 2 times ఐవర్మెక్టిన్‌తో పాటు వేస్తాం 5 days. ఈ డాక్సీ వైరస్‌ని చంపుతుంది. చాలా రెస్పిరేటరీ ట్రాక్ట్‌ని ఇన్ఫెక్ట్ చేసే బ్యాక్టీరియాని కూడా చంపుతుంది డాక్సిసైక్లిన్. చీప్ కూడా. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. ఇది కూడా ఏంటంటే లెస్ దాన్ 12 years చిల్డ్రన్‌లో పెట్టకూడదు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళలో. ప్రెగ్నెంట్స్ లేడీస్‌కి ఇవ్వకూడదు. ఆ రెండే. మిగిలిన అందరిలో కూడా ఇచ్చుకోవచ్చు ఇది డాక్సిసైక్లిన్. ప్లస్ థర్డ్ డ్రగ్ జింక్. జింక్ ఏంటంటే మామూలు జింకోవిట్ టాబ్లెట్స్ అందరూ వాడతారు. జింకోవిట్ టాబ్లెట్స్లో జింక్ 10 mg ఉంటుంది అంతే. కానీ ఇందులో మనం జింక్ 50 mg పర్ డే వాడాలి. డోసేజ్ 50 mg. ఈ మనం జింకోవిట్లో 10 mg సరిపోదు. జింకోవిట్ 50 mg వాడాలి పర్ డే. జింకోవిట్లో 10 mg ఉంటుంది సరిపోదు. జింక్లో ఉన్న మన థర్డ్ డ్రగ్ జింక్ 50 mg రోజుకి 5 days. అందుకని ఈ 3 drugs 5 days కానీ వాడితే 3 daysలో నెగిటివ్ అయిపోతారు మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్. అందుకని ఎర్లీగా మనం సిమ్టమ్స్ స్టార్ట్ అయిన రోజు లేదా పాజిటివ్ అని తెలిసిన వెంటనే డ్రగ్ స్టార్ట్ చేసేయాలి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫావిపిరావిర్ అనేది ఇప్పుడు మనందరం రేడియోలో టీవీలు అన్నింటిలో కూడా ప్రెస్లో ఎక్కువగా ఉన్నాం. లేటెస్ట్ డ్రగ్ వచ్చింది, ఆ కరోనాకి వైరల్ డ్రగ్ వచ్చిందని చెప్పేసి గ్లెన్మార్క్ కంపెనీ వాడు రిలీజ్ చేశాడు. ఆ గ్లెన్మార్క్ కంపెనీ వాడు ఫావిపిరావిర్ అనేది 200 mgలో రిలీజ్ చేశారు. ఈ డ్రగ్ కూడా వైరస్ ఎంజైమ్ ఇన్హిబిటర్. ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది ఆ వైరస్ COVID-19లో. ఆ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి ఆ వైరస్ పెరగకుండా ఇచ్చేస్తుంది ఈ డ్రగ్ ఫావిపిరావిర్. యాంటీవైరల్ డ్రగ్ ఇది. ఎలా తీసుకోవాలంటే యాంటీవైరల్ డ్రగ్ 200 mg. ఫస్ట్ డే మార్నింగ్ 9 tablets, నైట్ 9 tablets. తర్వాత నుంచి మార్నింగ్ 4 tablets, నైట్ 4 tablets. అలాగా మొత్తం 1 week వాడతాం కోర్స్. 1 week వాడేటప్పటికి ఇది కూడా ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేసుకోవాలి. లేట్ అయితే ఏ ఫావిపిరావిర్ పనిచేయట్లేదు. ఎర్లీ కేసెస్లో ఫావిపిరావిర్ ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాను. అందుకని మనం ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫావిపిరావిర్. ఈ ఫావిపిరావిర్ ఇంకోటి ఏంటంటే ఇది వాడేటప్పుడు లివర్ ఎంజైమ్స్ మీద పనిచేస్తాయి కాబట్టి లివర్ ఎంజైమ్స్ లివర్ ఫంక్షన్ నార్మల్గా ఉండాలి. అబ్నార్మల్గా ఉన్నవాడు ఫావిపిరావిర్ వేసుకోకూడదు. అందుకని ఇందాక మన ల్యాబ్ టెస్ట్లో LFT ల్యాబ్ ఫంక్షన్ టెస్ట్లు అనేది చేయించింది ఈ ఫావిపిరావిర్ ఈ యాంటీవైరల్ డ్రగ్స్ కోసం. ఓకే. తర్వాత నెక్స్ట్ రెమ్డెసివిర్. ఈ రెమ్డెసివిర్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ యాంటీవైరల్ అవైలబుల్ ఇన్ ఇండియా రెమ్డెసివిర్. ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఫామ్. అందుకని అది ఏంటంటే ఐవి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఫాస్ట్గా పనిచేస్తుంది. అందుకని సీరియస్ కేసు అన్నిటి కూడా రెమ్డెసివిర్. తర్వాత కోమార్బిడ్ కండిషన్ అంటే బీపీ, షుగర్, ఆస్తమా, ఓల్డ్ ఏజ్ వీళ్ళందరూ కూడా రెమ్డెసివిర్ స్టార్ట్ చేశారు. మనం స్టార్ట్ చేస్తే 3 daysలో వైరస్ నిల్ అయిపోయి నెగిటివ్ అయిపోతారు. చాలా చాలా ఎఫెక్టివ్ డ్రగ్ రెమ్డెసివిర్. దీనికి కూడా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లివర్ మీద పనిచేస్తుంది. అందుకని ఇది LFT అనేది ఈ రెమ్డెసివిర్ కూడా చాలా మస్ట్. ఓకే. తర్వాత నెక్స్ట్ డి డ్రగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్. హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది మన ఇండియాలోనే ఫస్ట్ తయారు చేశారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది కూడా యాంటీవైరల్ ఎఫెక్టివ్ ఎగెనిస్ట్ COVID-19. కానీ ఈ హైడ్రాక్సిక్లోరిన్ ప్రాబ్లం ఏంటంటే కొంతమందిలో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ఎరిథమియాస్ వస్తాయి, హార్ట్ బ్లాక్ వస్తుంది. కొంతమంది ఒక 2% ఆఫ్ పీపుల్ చనిపోతారు. అందుకని అది మన పారాసెటమాల్ ఇచ్చినట్టు జింకోవిట్ ఇచ్చినట్టు ఇచ్చే డ్రగ్ కాదు. అందుకని చాలామంది హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడాలంటే మెడికల్ సూపర్విజన్, ఈసీజీ తీయించుకోవాలి. మనస్తలో తీసుకున్న తర్వాత కూడా ఈసీజీ మానిటరింగ్ చేయాలి, లేకపోతే చనిపోతారు. అందుకని చాలా మటుకు హైడ్రాక్సిక్లోరోక్విన్ అవాయిడ్ చేస్తున్నాం. మన పూర్ కంట్రీ ఇండియాలో ఈ మానిటరింగ్ అనేది ఈసీజీ మానిటరింగ్ తోటి చేయడం అనేది చాలా చాలా కష్టం ఈ రోజుల్లో. చాలా ఎక్కువ కేసులు వచ్చేస్తున్నాయి. అందుకని హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది మనప్పుడు అంత యూజ్ఫుల్ కాదు ఈ పరిస్థితుల్లో. నెక్స్ట్ అజిత్రోమైసిన్ కూడా చాలా చాలా మంచి డ్రగ్. అది
అదేంటే 500 ఎంజీ రోజుకి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అదే పిల్లలు లెస్ దాన్ 10 ఇయర్స్ ఉన్నవాళ్ళు 250 ఎంజీ రోజుకి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఈ అజిత్రోమైసిన్ ఇండికేషన్ ఏంటంటే డాక్సిసైక్లిన్ లెస్ దాన్ 12 ఇయర్స్ పిల్లల్లో వాడకూడదు. వాళ్ళల్లో అజిత్రోమైసిన్ వాడుకోవచ్చు. ప్రెగ్నెంట్ పీపుల్లో అజిత్రోమైసిన్ వాడకూడదు. వాళ్ళలో హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్లో అజిత్రోమైసిన్ వాడచ్చు. అవి ఇండికేషన్స్ అజిత్రోమైసిన్కి. ఓకే, అజిత్రోమైసిన్ కూడా ఈ యాంటీవైరస్ పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్. ఇది కూడా చాలా మంచి డ్రగ్ అజిత్రోమైసిన్ కూడా. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ అన్నాడు. అందుకని అజిత్రోమైసిన్ కూడా మనకు అందరూ కూడా అవైలబుల్ డ్రగ్ ఇది. ఓకే, తర్వాత నెక్స్ట్ బుడినోసైడ్ ఇన్హేలర్. నెంబర్ 1 ఎఫ్ చూడండి అందరూ స్క్రీన్ మీద. బుడినోసైడ్ ఇన్హేలర్. బుడినోసైడ్ ఇన్హేలర్ అనేది అది యుఎస్ రీసెర్చ్లో తెలిసింది. అది బుడినోసైడ్ ఏంటంటే ఇన్హేలర్. అది మనం గాలి పీల్చుకుంటే అది లంగ్స్లో ఉండి లంగ్స్లో ఆ వైరస్ లంగ్స్లోకి వెళ్లకుండా అది ఇన్హిబిట్ చేస్తుంది. అందుకని బుడినోసైడ్ ఎర్లీగా మనం డైలీ 2 టైమ్స్ ఇన్హేల్ చేసుకుంటే వైరస్ లోపలికి వెళ్ళకుండా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రొఫిలాక్టిక్. తర్వాత వైరస్ మనకి పాజిటివ్ అయిన తర్వాత కూడా ఇది డైలీ 2-3 టైమ్స్ పీల్చుకుంటే దాని వైరస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించేస్తుంది. అందుకని కూడా మంచి డ్రగ్. జింక్ అనేది అది న్యూట్రిషన్గా ఉంటుంది. తర్వాత వైరస్ ఇమ్యూన్ సిస్టమ్ని మార్చి మనకు వైరస్ లోడ్ని కూడా తగ్గించి చాలా మంచి డ్రగ్. 50 mg per day మనం ఇండికేటెడ్. ఓకే, తర్వాత వైటమిన్ D3. వైటమిన్ D3 గురించి చాలామంది ఏంటంటే వైటమిన్ D3 తీసుకుంటే మనకి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినా కూడా పెంచుతుంది. వైటమిన్ D3 ఎంత తీసుకోవాలి, చాలా ఎక్కువ తీసుకోవచ్చా అని చాలామంది డౌట్స్. వైటమిన్ D3 మంచి డ్రగ్. అది ఏంటంటే ప్రొఫిలాక్టిక్గా 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పెర్ వీక్ 8 వీక్స్ వాడాలి. అదే కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పెర్ డే 1 వీక్ వాడాలి. అది డోసేజ్. అలా కాకుండా 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ D3 బాగుంటుంది కదని చెప్పేసి రోజు వేసేసుకుంటే అది వైటమిన్ పాయిజన్ కింద అయిపోతుంది బాడీలో. పాయిజనింగ్ అయిపోయి బాడీలో ఏమవుతుందంటే కాల్షియం లెవెల్ పెరిగిపోయి బ్లడ్ వెజల్లో క్లాట్ అయిపోయి స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్ రావడం, వచ్చి కోమాలోకి వెళ్ళిపోతారు మనిషి. అందుకని రోజు వేసేసుకునే డ్రగ్ కాదు వైటమిన్ D3. వైటమిన్ D3 ఎలా వేసుకోవాలంటే ప్రొఫిలాక్టిక్ రాకుండా ఉన్నవాళ్ళు ప్రొఫిలాక్టిక్గా 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వీక్లీ వన్స్ 8 వీక్స్. అదే పాజిటివ్ అయిపోయిన వాళ్ళు 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ డైలీ 1 వీక్ వాడాలి. అంతేని ఎక్కువ వాడకూడదు. రెండోది రెస్పిరేషన్ SpO2 తగ్గిపోయిన తర్వాత వైటమిన్ D3 చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చాలామంది ఇప్పుడు కొంతమందికి ఒపీనియన్. అది కరెక్టే. ఎందుకంటే వైటమిన్ D3 అనేది సికోస్టెరాయిడ్ గ్రూప్. అది దాని స్ట్రక్చర్ సికోస్టెరాయిడ్. ఆ సికోస్టెరాయిడ్ అంటే స్టెరాయిడ్ అని ఇందాక మనం అనుకున్నట్టు ఆ స్టెరాయిడ్ దీని ఆక్సిజన్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుందని చెప్పాను. ఆ పనిచేయడంలో ఈ స్టెరాయిడ్ అనేది వైటమిన్ D3 స్టెరాయిడ్ కాబట్టి ఆ ఆక్సిజన్ లెవెల్ తగ్గిస్తుంది. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ని పెంచేంత స్టెరాయిడ్ డోస్ ఎంత ఉందో వైటమిన్ D3 ఒక 50 టాబ్లెట్లు వాడితే 2% ఆక్సిజన్ పెంచుతుంది. 50 టాబ్లెట్లు. కానీ 50 టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే అదే ఆక్సిజన్ లెవెల్ పెంచడానికి వైటమిన్ D3 ఇండికేటెడ్ కాదు. అదంతా సేఫ్టీ కాదు. ఓకే, అది వదిలేండి. వైటమిన్ సి అనేది మంచి డ్రగ్. అది మన ఇమ్యూన్ సిస్టమ్ నుంచి మ్యూకస్ మెంబ్రేన్స్ మీద కూడా ఇన్ఫెక్షన్ రాకుండా వైరస్ని తగ్గిస్తుంది. అది కూడా వైటమిన్ సి 500 mg డైలీ ఒకటి చప్పరించదు. లిమ్సీ అనేది అది ప్రొఫిలాక్టిక్గా ఒక డైలీ వన్స్ ఒక 10 to 20 days వాడుకోవచ్చు. వచ్చిన తర్వాత కూడా డైలీ 1 వీక్ వాడండి. అది అందరూ కూడా మంచి డ్రగ్ వైటమిన్ సి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫెమిటిడిన్. ఫెమిటిడిన్ అనేది ఏంటంటే బ్లడ్ HCl తగ్గించే డ్రగ్, బ్లడ్ ఎసిడిటీని తగ్గించేది. ఇది HCl తోటి పాటు ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేసి COVID-19 సివియారిటీని తగ్గిస్తుందని రీసెర్చ్ తెలియదు. అందుకని ఫెమిటిడిన్ 40 mg డైలీ 2 times అనేది కూడా చాలా మంచి డ్రగ్. అది మంచి డ్రగ్. అందుకని ఈ ఫెమిటిడిన్ కూడా మనం 40 mg డైలీ 2 times ఈ పాజిటివ్ అయిన వాళ్ళు 1 వీక్ వాడుకుంటే చాలా మంచిది. ఓకే, అదే విధంగా కన్వాల్సెంట్ ప్లాస్మా థెరపీ అంటే చాలామంది కొన్ని డ్రగ్స్ పడకుండా ఉంటాయి. కొంతమందిలో లివరు కిడ్నీ సరిగా పనిచేయని ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, డయాబెటీస్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు పైన ఇచ్చిన మందులు పనిచేయ వాళ్ళ పై మందులు అలాంటిలో ఇవ్వకుండా పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు కన్వాల్సెంట్ ప్లాస్మా థెరపీ అనేది
ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకని అది చాలా ఇండికేటెడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెరాయిడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మిథైల్ప్రెడ్నిసోలోన్, డెక్సామెథాసోన్. మిథైల్ప్రెడ్నిసోలోన్ అనేది ప్రిఫర్డ్, ఎందుకంటే మిథైల్ప్రెడ్నిసోలోన్ 80% లంగ్లో ఉంటుంది, 20% బ్లడ్లో ఉంటుంది. అదే డెక్సామెథాసోన్ అనేది 50% లంగ్లో ఉంటుంది, 50% బ్రెయిన్లో ఉంటుంది. మనకి లంగ్లో ఎక్కువ ప్రాబ్లం కాబట్టి మనకు మిథైల్ప్రెడ్నిసోలోన్ అనేది ప్రిఫర్డ్. ఈ డోస్ ఎంత అంటే 42 అంటే 1 mg per kg body weight per day. మిథైల్ప్రెడ్నిసోలోన్ డోస్ 1 mg per kg body weight per day. అదే డెక్సామెథాసోన్ డోస్ 0.1 mg per kg body weight per day. అది ఎప్పుడు వాడాలంటే సిఆర్పి లెవెల్ మోర్ దాన్ 20 ఉన్నప్పుడు వాడాలి. ఇందాక మీకు ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్లో సిఆర్పి అని చెప్పాను, సి రియాక్టివ్ ప్రోటీన్. అది 20 దాటితే అది యాక్చువల్ 66 దాని వాల్యూ. మోర్ దెన్ 20 అనే వాల్యూ కానీ మనకు కనపడితే మిథైల్ప్రెడ్నిసోలోన్ కానీ డెక్సామెథాసోన్ కానీ వాడాలి. కానీ ప్రిఫర్డ్ మిథైల్ప్రెడ్నిసోలోన్. అది ఒక్కొక్క టాబ్లెట్ కాస్ట్ 2 రూపీస్, ఒక్కొక్క టాబ్లెట్ కాస్ట్ 2 రూపీస్. చాలా చీప్ కానీ వెరీ ఎఫెక్టివ్, లైఫ్ సేవింగ్. ఓకే, అదే అయిపోయింది. IL-6 బ్లాకర్ అంటే మనం ఇందాక ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లో చెప్పుకున్నట్టు IL-6 అనేది మోర్ దాన్ 450 పెరిగితే డెడ్ఫుల్ అని మీ అందరికీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ స్క్రీన్ మీద. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ అది చూడండి, అది IL-6 స్క్రీన్ మీద 9.5 nanograms/ml. అది మోర్ దాన్ 500 nanograms/ml. నెక్స్ట్ ట్రీట్మెంట్ అది వస్తే ఈ IL-6 బ్లాకర్స్ డ్రగ్ డోసులో జుమాబ్ ఆర్ ఐటీలో జుమాబ్, ఆ ఇంజక్షన్ ఒక్కొక్కటి కాస్ట్ 56,000 రూపాయలు. అది మనం ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి తెప్పించుకోవాలి, ఇండియన్ పెట్టి. ఎక్కడ పెడితే అది దొరకదు. కోవిడ్ హాస్పిటల్లో ఇండియన్ పెట్టి తెప్పించుకోవాలి. ఇది లైఫ్ సేవింగ్ డ్రగ్. ఈ IL-6 పెరిగిన వాళ్ళకి ఈ డోస్ స్టెరాయిడ్ కానీ జుమాబ్ ఇంజక్షన్ కానీ ఇస్తేనే బతుకుతారు, లేకపోతే వెంటిలేటర్ అండ్ డెత్. అదే IL-6 బ్లాకర్స్ చాలా చాలా లైఫ్ సేవింగ్ ఇంపార్టెంట్ డ్రగ్స్. నెక్స్ట్ 3 ట్రీట్మెంట్ పట్ల LMW. అందులో స్టెరాయిడ్స్, ఇది లో మాలిక్యులర్ హెపారిన్, ఎనాక్సిపారిన్ అంటారు. అవి ఏంటంటే మనం బ్లడ్ క్లాట్ అయిపోకుండా ఆ క్లాట్ని కూడా లిక్విఫై చేసి మన బాడీకి, లంగ్స్కి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి ఆ డ్రగ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ స్టెరాయిడ్ అండ్ లో మాలిక్యులర్ హెపారిన్. ఇండికేషన్ ఏంటంటే మనం చెప్పుకున్నట్టు ఎక్స్రే, సిటీ స్కాన్, గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ అనేవి ఉన్నా, లేకపోయినా డైమర్ వాల్యూ మోర్ దాన్ 1000 వాల్యూ ఉన్నా లో మాలిక్యులర్ హెపారిన్ స్టార్ట్ చేయాలి. ఎలా అంటే దాని 40 mg డైలీ ఎక్కడ మన సబ్క్యూటేనియస్కి ఇవ్వాలి. అంటే ఇన్సులిన్ ఇచ్చినట్టు ఇన్సులిన్ సూత్తోటి ఇంజక్షన్ చేయాలి, 1 వీక్ ఇవ్వాలి. అది ఇండికేషన్ లో మాలిక్యులర్ హెపారిన్. నెక్స్ట్ 4th ఆక్సిజన్ థెరపీ అండ్ వెంటిలేటర్. అది మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయకపోయి, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే చివరి స్టెప్ ఏంటంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది. మోర్ దెన్ 94% తగ్గిపోతే ఆక్సిజన్ పెట్టాలి, ఇంకా తగ్గిపోతే వెంటిలేటర్ మీద పెట్టాలి. ఇవన్నీ కూడా ఇండికేషన్స్. ఓకే, ఆ పరిస్థితి రాకుండా ఉన్నట్టే మనం ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అందుకని ఎల్డర్కి ఒక ట్రీట్మెంట్, షుగర్ బీపీ ఉన్నోడికి ఒక ట్రీట్మెంట్, ప్రెగ్నెంట్ పీపుల్కి ఒక ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ఒక ట్రీట్మెంట్, అలా మోడాలిటీస్ కూడా అన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ట్రీట్మెంట్ పార్ట్ అయిపోయింది. డైట్ అనేది కూడా ఏంటంటే అందరూ కూడా గ్లైసిన్ అనేది బాగా తగ్గిపోద్ది, అమైనో యాసిడ్ కోవిడ్లో, అదే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అందుకని డైట్ గ్లైసిన్ రిచ్ డైట్. అవి ఏంటంటే ఎగ్స్, బాయిల్డ్ ఎగ్, తర్వాత సోయాబీన్, బాదం, తర్వాత నువ్వుండలు, తెలగపిండి, ఇవన్నీ ఎక్కువ వాడుతూ ఉండాలి పేషెంట్. పెడితే గ్లైసిన్ కూడా లెవెల్ పెరిగి మన ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మందిలో ఉన్న మిస్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే కోవిడ్ ఒకసారి వచ్చిన తర్వాత మనకి యాంటీబాడీ ఫామ్ అయిపోతాయి, మళ్ళీ రాదనుకో. కానీ అలా లేదు, కోవిడ్ ఎన్నిసార్లు అయినా వస్తుంది. ఎందుకంటే వైరస్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి. అందుకని అలా కాకుండా రీఇన్ఫెక్షన్ అనేది కూడా వస్తుంది అనేది విషయం మనం గుర్తుపెట్టుకుని, కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా మనం మాస్క్ ధరించి, మనం కోవిడ్ రాకముందు ఎలా ఉన్నా వచ్చిన తర్వాత కూడా అదే మనం మెజర్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, అది అయిపోయింది. అందుకని వీటన్నిటికన్నా మనం చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందుకని మీరు అందరూ చాలా శ్రద్ధగా విన్నారు, ఓపికతోటి విన్నారని నేను గ్రహిస్తూ, వీటిని తూచా తప్పకుండా అందరూ పాటించి డెత్ రేట్ని తగ్గించి దేవుని మహిమకరంగా ఉండాలని మీ అందరినీ కోరుతుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. వేణు బ్రదర్.
ఎస్ ఎస్ అయిపోయిందన్న. అయిపోయింది. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. అన్న. మీకు అప్పచెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ. వాల్యుబుల్ టైమ్ మీకు అప్పచెప్పేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అన్న థ్యాంక్ యూ అన్న. రియల్లీ వి మస్ట్ థ్యాంక్ రవి అన్న. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అండ్ వాళ్ళ బాబు రోహిత్ నీటికి ప్రిపేర్ అవుతున్నాడు. అన్నయ్య దగ్గరుండి ప్రిపేర్ చేస్తాను. స్టిల్ మనకి మన ఈజెఫ్కి అన్న టైం ఇచ్చారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో వెల్కమ్. డెఫినెట్లీ